సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ప్రియులారా ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూసారా? ఇప్పుడు మనకి సడన్‌గా ఎవరైనా వచ్చి ఇదిగో ఇంత డబ్బు తీసుకో అన్నారనుకోండి, మనం రెస్పాండ్ అయ్యే విధానం ఎట్లా ఉంటది వెంటనే? అది ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతారనేది వాళ్ళకే తెలుస్తది. అయితే అబ్రహాం గారు మాత్రం ఎట్లా అంటున్నారయ్యా అంటే, నో నాకొద్దు. ఎందుకంటే నన్ను నువ్వు ధనవంతునిగా చేసావు, గొప్పవానిగా చేసావు అనేటువంటి పేరు నాకొద్దు. ఎందుకని? దేవుడు ఆశీర్వదిస్తా అన్నారు, ఆయన ఆశీర్వదిస్తారు. అంతా దేవునికే చెల్లాలి. ఏ మహిమైనా గాని దేవునికే. నాకు ఇవన్నీ వద్దు, నా వల్ల కాదు, నేను తీసుకోను అని కళాఖండితంగా చెప్పారు చూడండి.